అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు కాదు, ఈసారి సంక్రాంతి పండగకి ఒకేసారి 7 సినిమాలు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయంట. ఏంటి బ్రో, ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే వాళ్ళకి ఎలా బ్రో డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్స్కి అని చాలా మందికి డౌట్. ఇంకొంతమంది చెప్పేది ఏమంటే, అదేంటి బ్రో, రూ. 100 టికెట్ రూ. 1000కి అమ్ముతా ఉండలేదా, అందుకే ప్రొడ్యూసర్స్కి డబ్బులు వస్తాయని చాలా మంది అయితే చెప్పచ్చు. కానీ అంటే సంక్రాంతి పండుగ అంటే ఇది అసలు ఫిలిం ఇండస్ట్రీకే ఇది ఒక పెద్ద అంటే పెద్ద సీజన్. ఇది సినిమాల సీజన్ అనే చెప్పొచ్చు సంక్రాంతి పండుగ. అవునా కదా? యావరేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే అయిపోతాయి ఈ సీజన్‌లో. అవునా కదా? చాలామంది హీరోస్, ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ బస్సుల్లో జనం, ప్రజలు సీట్స్‌కి కర్చీఫ్‌లు ఏసేత్తారా, హీరోస్, ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ సీట్స్ అంటే కర్చీఫ్‌లు అయితే ఏసేసినారు. ఆ 7 సినిమాలేవి, తర్వాత పక్కా ఏ సినిమాలు రిలీజ్ అయితాయి, ఏ సినిమాలు మధ్యలోనే ఊడిపోతాయని మనమైతే ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ సినిమా వచ్చి అయితే మెగాస్టార్ తర్వాత అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చే సినిమా అదే మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా అయితే పక్కా రిలీజ్ అయితే అవుతుంది. ఎలాంటే అనిల్ రావిపూడికి సంక్రాంతి పండుగ అనేది బాగా కలిసొచ్చింది. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ రీజన్‌తో చాలామంది పక్కా రిలీజ్ చేస్తారని నమ్మకం పెట్టినారు కాబట్టి పక్కా ఈ సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు అయితే రిలీజ్ అయితే అవుతుంది. అసలు ఈ సినిమాలో చిరంజీవికి, వెంకటేష్‌కి, తర్వాత అనిల్ రావిపూడికి, నయనతారకి వీళ్ళకే 200 కోట్లు, 200 కోట్లు అయితే పక్కన పెట్టేయాలంట. అది ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో తెలీదు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయితుందా, సూపర్ హిట్ అయితుందా, లేకపోతే యావరేజ్‌గా నిలుస్తుందా చూడాలా. చాలా నమ్మకం అయితే పెట్టుకున్నారు ప్రజలు. అవునా కదా? ఆడియన్స్. ఇక సెకండ్ ఫిల్మ్ వచ్చి మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ యాక్ట్ చేసిన రాజా సాబ్. ఈ సినిమా కూడా విపరీతంగా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అది నార్మల్ హీరో కాదు, పాన్ ఇండియా హీరో కాబట్టి పక్కా ఈ సినిమానైతే సంక్రాంతికి అయితే వస్తుంది అని అయితే మనమైతే అనుకుంటున్నాం. ఆల్రెడీ ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయితే అయింది. మళ్ళీ ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తారా, సంక్రాంతికి రిలీజ్ చేస్తారా అని అయితే డౌట్ అయితే వస్తుంది. నాకైతే అనిపిస్తుంది సంక్రాంతికి ఈ సినిమా పక్కా రిలీజ్ అయితే అవుతుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. రాజా సాబ్ తర్వాత ఇంకో పెద్ద ఫిలం ఏదంటే అది తలపతి విజయ్ జననాయగన్. ఆల్రెడీ రాజకీయాల్లో విపరీతంగా బిజీగా ఉన్నాడు విజయ్. అంటే ఎలక్షన్స్ ముందు ఈ పొలిటికల్ థ్రిల్లర్ అంటే ఇది. అంటే ఎలక్షన్ ముందు పక్కా ఈ సినిమాని రిలీజ్ చేయాలా, ఆ ఎలక్షన్లో కూడా గెలిచి తీరాలనైతే విజయ్ అయితే చాలా అంటే చాలా కసిగా ఉన్నాడు. జననాయకన్ పొలిటికల్ థ్రిల్లర్ కూడా అసలు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే నాకైతే అనిపిస్తుంది. ఏమేమి జరుగుతుందో చూడాలా. తర్వాత ఫోర్త్ ఫిలిం వచ్చి నవీన్ పొలిశెట్టి ఫిలిం అనగనగా ఒక రాజు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని వాళ్ళైతే డేట్ అయితే ఫిక్స్ అయితే చేసినారు. కానీ ఈ సినిమా మధ్యలో ఏమన్నా ఊడిపోతుందా, మళ్ళీ డేట్ ఏమన్నా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు. తర్వాత ఫిఫ్త్ ఫిలిం వచ్చి అది శర్వానంద్ ఫిలిం. ఏదప్పది నారి నారి నడుము మురారి. ఆల్రెడీ డిసెంబర్లో బైకర్ సినిమా రిలీజ్ అయితే ఉంది కాబట్టి ఈ సినిమాని కూడా ఆల్రెడీ సంక్రాంతి పండగకి రిలీజ్ చేయాలని అయితే వాళ్ళైతే ప్లాన్ అయితే చేసినారు. ఈ సినిమా కూడా మధ్యలోనే ఊడిపోవచ్చు. పెద్ద పెద్ద ఫిలిమ్స్ అంటే పోటీ ఉంది కాబట్టి ఈ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత సిక్స్త్ ఫిలిం వచ్చి యావదప్పది రవితేజ ఫిలిం యావదప్పది మహాశైలకు విజ్ఞప్తిన. ఆ సినిమా ఆల్రెడీ రవితేజకి విపరీతంగా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఉన్నారు, కానీ రవితేజ మీద నమ్మకం అయితే పోయింది ఫ్యాన్స్కి. అవునా కదా? ఆల్రెడీ ఇంత పెద్ద పెద్ద ఫిలిమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి పక్కా ఈ సినిమా అయితే రవితేజ్ ఫిలిం అయితే రిలీజ్ చెయ్యరు. అది ఎంత బాగున్నా కూడా ఈ సినిమా రిలీజ్ అయితే చెయ్యరు. అంటే పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. మహాశైలకు విజ్ఞప్తి రవితేజ ఫిలిం. ఇక సెవెంత్ ఫిలిం వచ్చి శివకార్తికేయన్ మూవీ పరాశక్తి మూవీ. ఆల్రెడీ అమరన్ మూవీతో భారీ పెద్ద హిట్ అయితే కొట్టినాడు. అవునా కదా? ఇప్పుడు పరాశక్తి మూవీని కూడా రిలీజ్ చేయాలని అయితే సంక్రాంతికి అయితే ప్లాన్ అయితే చేసినారంట. కానీ విపరీతంగా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఖర్చీపులు వేసేసినారు కాబట్టి ఈ సినిమాను కూడా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే ఏమవుతుంది చెప్పు, ప్రొడ్యూసర్స్కి అయితే దెబ్బ అయితే పడుతుంది. అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.